దేవుడికి స్తోత్రం. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనకు అనుగ్రహించబడినటువంటి వాక్యము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇష్టపడదాం మనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఒప్పుకుంటారా ఈ మాట? ఏమని ఒప్పుకుంటారు? చిన్నపిల్లలనా? ఏమని ఒప్పుకుంటారు? లోకంలో ఉన్నవాని కంటే. లోకంలో ఎవరున్నారు? అపవాది. ఎలాంటి వాడు? అబద్ధాడు. చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి. ఆడు సిగ్గుపడాలి కదా, వాడి గురించి మాట్లాడుకుంటుందని. అండ్ మీరు గుర్తుపట్టేశారనేది వాడికి తెలియాలి కదా, మరి గట్టిగా చెప్పండి. మళ్ళీ మొదటి నుంచి ఎవడు వాడు? గట్టిగా. వీడి గురించి ఇంగ్లీష్లో చూసినప్పుడు వీడంట ఈ ప్రపంచానికి ప్రిన్స్ అంట. సిగ్గేసిపోయింది నాకు. చిచ్చి, వీడేంటి మాయలోడికి ప్రిన్స్ ఏంటి టైటిల్ అసలు అని వాడు అలాగే చలామణి అవుతున్నాడు. వాడు ప్రిన్స్ కాదు కానీ మనమే వాడిని ప్రిన్స్ చేశాం. వాడు వాస్తవానికి చాలా పిరికివాడు. మనం తిరగబడితే అసలు అసదొరకడు. మీకు ఆ ట్రూత్ తెలియదు. తర్వాత వాడు అబద్ధికుడు, నరహంతకుడు. అసలు మెయిన్ పాయింట్ అది, నరహంతకుడు. ఆది నుండి నరహంతకుడు. ఈ మాట యోహాను సువార్తికుడు చెప్తాడు 8వ అధ్యాయము 44వ వచనం. వాడు ఆది నుండి కూడా అబద్ధికుడు, నరహంతకుడు. వాడు మాట్లాడుతున్నప్పుడు వాడి మాటలను బట్టి వాడి స్వభావం మనం అర్థం చేసుకోవచ్చు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు తండ్రి. అబద్ధం పుట్టింది ఎక్కడ అంటే వాడే అబద్ధాన్ని పుట్టించినాడు. అబద్ధం ఆడేవంటే నీ తండ్రి ఎవరు? అబద్ధం ఆడుతున్నామంటే ఎవరి తండ్రి మీకు? ఇది నరహత్య అని అంటే ద్వేషించడం నరహత్య. వాడు ఏం చేస్తాడంటే ఆత్మని చంపేస్తాడు, మనిషిని చంపడు. మనిషికి దేవుడు కొంత సెక్యూరిటీ ఇచ్చాడు అన్నాడు కదా, అతని ప్రాణమును నువ్వు ముట్టొద్దు. వాడు ఒకవేళ దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చుంటే మనందరిని పుట్టినట్టు చంపేసేవాడు. ప్రయత్నం చేశాడు కానీ యేసుని చంపేయడానికి ఒక రాజును వాడాడు, మోషేని చంపేయడానికి ఒక రాజును వాడాడు. ఇంచుమించు యోసేపు కూడా అలాంటి పరిస్థితి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఎవరిని చంపేయడానికి వాడు ఇష్టపడతాడని అంటే దేవుని ప్రణాళికలో ఉన్న వారిని చంపేయడానికి ఇష్టపడతాడు. అందుకని వాడిని గురించి వ్రాయబడిన మాట, వాడు నరహంతకుడు, వాడు మన ఆత్మను. అందుకనే ప్రభు అంటారు, శరీరమును చంపవానికి మీరు భయపడక ఆత్మను శరీరమును నరకములో వేసేవానికి మిక్కిలి భయపడుడి. 4 సువార్తికులు ఆ మాట రాశారు. కాబట్టి మనం ఈ లోకాధికారి అయితే వాడి గురించి ప్రభు చెప్తున్న మాటలు అది చదివినప్పుడు మనకు కొంత ఖుషి అవుతాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. అది చదవండి, అందరూ చదవాలి. ఆ మాటకి మీరు సంతోషపడడం నేను చూడాలి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. బయటకు త్రోసివేయబడు. చాలమ్మా, పై మాటలు చాలు. 12 నేను చెప్పింది 12:31 కదా, ఆ ఒక్క మాట చాలు. ఈ లోకాధికారి గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎక్కడి నుండి? నీలో నుండి కాదా? నీలో నుండి ద్రోసేరా? ఉంచుకుంటావా? నీలో ఎవరున్నారు?
గొప్పవాడు దేవుడు. గొప్పవాడు ఉన్నాడా? దేవునికి స్తోత్రం. వీడు లేడు అన్నది మీరు ఎలా రుజువు చేయగలుగుతారో నేను వచ్చే వారం చెప్తాను. వీడు మీలో లేడు అన్నది ఎందుకు నిన్ననే చెప్పాను, నిన్ననే కొంత చెప్పాను. ఏమని చెప్పాను? యేసు రక్తంలో కడగబడిన తర్వాత బలహీనతలు ఎందుకు వస్తున్నాయి అంటే మన దగ్గర వీక్నెస్ అనేది ఉంది. ఆ వీక్ పాయింట్ ఎవరిది? మన ఆత్మలో బలహీనలు చేసేవాడు ఎవడు? మరేమి వాడు నీలో నుంచి ముందు త్రోసేయి. నువ్వు త్రోసేసిన తర్వాత దేవుడు వస్తాడు. ఆడు ఉన్నంతసేపు ఆయన రాడు. ఆయనకి మానాభిమానాలు ఉన్నాయి, ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి రాడు. కాబట్టి ఈ లోకాధికారి ఒక దినాన దేవుడు ఏం చేస్తాడంటండి? త్రోసేస్తాడంట. ఎక్కడి నుంచి నువ్వు సమ్మతిస్తే నీలో నుంచి మొదట త్రోసివేస్తాడు. నువ్వు అవకాశం ఇస్తే దేవునికి రావడానికి నీ లోపలికి ఆయన వచ్చాడు అంటే ఆటోమేటిక్గా ఏమైపోవాలా? వెనక్కి తిరగకుండా పారిపోవాలి. కాబట్టి లోకం నుంచి త్రోసివేసేటువంటి ఒక మంచి శుభదినం ఉంది. దానికంటే ముందు నీలో నుండి వాడు త్రోసివేయబడాలి. అంత అనుకూలత మన దగ్గర ఉంటే ఏ బలహీనత మన దగ్గర ఉండదు అని బైబిలే చెప్తున్నారు. అంత అనుకూలత దేవుడు మనకి నివాస స్థలంగా ఉంటే ఆయనకి మనం ఇచ్చేస్తే మన పూర్తిగా మన ప్రాణ ఆత్మ దేహము ఆయనకి సమర్పించేసిన తర్వాత ఇంకా ఆయనే సర్వమై ఉంటాడు. అప్పుడు అసలు ఏ బలహీనత ఉండదండి. ఇది అంటే ఒక పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడవుతాడు అని అంటే అది దేవుని మందిరము అని ఎప్పుడు గుర్తిస్తామని అంటే ఆరోగ్యకరంగా శుభకరంగా చక్కగా నవ్వుతూ ఎంజాయ్గా హ్యాపీగా మన జీవితం సాగుతున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ శరీరంలో బలహీనత ఓవైపు ఉండొచ్చు, ఎందుకంటే ఇది శరీరం. అయినప్పటికీ కష్టాలలో ఇందాక చదివింది కదా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని పట్టించుకోకుండా ఉండడమే ఎంజాయింగ్. అంటే దేవుడు మనలో ఉన్నాడనే గుర్తు. మన ముఖం జారిపోయింది అని అంటే మన దగ్గర ఎవరు లేరని మన ఎలా జారగొట్టేస్తాడు. ఎంతసేపు గొడిలిపోయిన ముఖం వేసుకుని ఉన్నామంటే మన దగ్గర ఎవరు లేరని. చెరసాలలో ఉన్నప్పుడు పౌలు శీల చేసినది ఏంటండి? చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే వస్త్రహీనులుగా ఉన్నారు. వాళ్ళు వస్త్రాలు లాగివేశారు. ఏమండి, చెరసాలంటే చక్క ఏసీ రూమా ఉండేది ఏంటది? ఫస్ట్ చీకటి, 2 దోమలు, ఆహారలేమి. ఇలాంటి పరిస్థితులు స్థుతించగలిగాడు అంటే అది పౌలు శీల అవ్వాలి. ఆ లెక్కలోకి మనం వెళ్ళాము అని అంటే నీలో నుండి దుష్టుడు త్రోసివేయబడ్డాడు అని లెక్క. కాబట్టి ఒక దినాన దేవుడు వాడిని త్రోసివేయబోతున్నాడు. రెండవది వాడికి తీర్పు తీర్చబోతున్నాడంట. యోహాను సువార్తికుడు వీడి గురించి బాగా రాస్తాడు. 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు యొక్క నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. చాలు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఒకటి, ఈ లోకము నుంచి వాడిని త్రోసివేస్తున్నాడు. 2, వాడికి దేవుడు ఏం చేస్తున్నాడండి? తీర్పు తీరుస్తున్నాడు. అంటే వాడు ఎలాంటోడని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక దినాన లోకమంతటికి కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మన లెక్కలోనే వాడు ఉన్నాడు. మనకంటే ముందే వాడు తీర్పు పొందబోతున్నాడు. కాబట్టి వాడు ఏమాత్రము కూడా మనని ఏమీ చేయజాలడు. కాకపోతే సైతాను అంటాం కానీ మనం ఏమైపోతామంటే భయపడిపోతాం. ఎందుకు వీడు తీర్పు పొందబోతున్నాడు, ఎందుకు వీడు త్రోసివేయబడుతున్నాడు అని అంటే చక్కగా యోహాను పత్రికాకారుడు చెప్తున్నాడు. 3:8 చెప్తున్నాడు ఆయన.
అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే వీడు ఆ సృష్టి ఆరంభము నుండి కూడా వాడు పాపము చేయుచున్నాడు. కాబట్టి వాడు త్రోసివేయబడతాడు, వాడు తీర్పు పొందుతాడు, భయంకరమైన తీర్పు. మనలందరినీ బాధ పెట్టినందుకు, మనలందరినీ భ్రమపరిచినందుకు, మనందరినీ మోసగించినందుకు, మనందరినీ కూడా అబద్ధికులుగా చేసినందుకు గాను మొదట మనకంటే వాడు ముందు తీర్పు పొందబోతున్నాడు. ఎందుకనంటే వాడు ఆది నుండి కూడా పాపము చేసేవాడు. పాపమునకు జనకుడు, అబద్ధమునకు జనకుడు, నరహత్యలకు జనకుడు. కాబట్టి వాడు తీర్పు పొందుతున్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే చదువుకున్నప్పుడు లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు అని అంటే తీర్పు పొందేవాడు. ఈ లోకంలో ఉన్నవాడు ఎవరు అని అంటే అబద్ధికుడు. ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు అని అంటే పాపము చేసేవాడు. ఈ లోకంలో ఉన్నవాడు ఎవడంటే త్రోసివేయబడేవాడు. అయితే నాలో ఉన్నవాడు చెప్పండి, మీలో ఉన్నవాడు క్రియ మీకేం చేయలేదా? మీలో ఎలాంటి గొప్ప క్రియలు చేశాడు ఆయన? నువ్వు గొప్పడుగా ఎలా గుర్తించగలుగుతావు? వీడికంటే అది కూడా ఎలా అనుకుంటావు? వీడికంటే గొప్ప సృష్టికర్త అని ఎలా అనుకుంటావు? చెప్పు, నీకు సంబంధించింది చెప్పు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి ఆశ కూడా గతించిపోయిద్దంట ఒకరోజు. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఉండదు. లోకంలో ఉన్నదంతయు లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఎందుకో తెలిసిన ఈ లోకములో ఉన్నదంతా కూడా ఆ కంటితో, హృదయముతో, మనస్సుతో చేసేటువంటిదే. వాటిని నశింపజేసేవాడు, వాటిని పాడు చేసేవాడు ఈ లోకాధికారి. కానీ ఈ లోకమంతా కూడా ఒక దినాన, లోకములోనిది జరిగించిన ప్రతి ఒక్కరు కూడా ఒక దినాన నశించిపోతారు. లోకము దాని ఆశ, దాని ఆశ అంటే శరీరాశ, నేత్రాశ, జీవోకుడంబము దేనికి సంబంధమైనవి అని అంటే ఈ లోక సంబంధమైనవి. దేవుని చిత్తము జరిగించేవారు నిరంతరము నిలుచుదురు. దేవుని చిత్తము జరిగించేవారు నిరంతరము బ్రతుకుదురు. వారికి మరణం అనేది, రెండవ మరణమునకు వారి మీద అధికారము ఎంత మాత్రము లేదండి. అందుకని దేవుడు చెప్తున్నాడు, నిరంతరము నిలిచే ధన్యత, నిరంతరము జీవించి ఉంచే ధన్యత ఎవరిస్తాడంటే మనలో ఉన్నవాడు ఇస్తాడు. మనలో ఉన్నవాడు. అందుకనే ఈ లోకములోదంతానేమో నశించిపోతే, లోకాధికారికేమో తీర్పు జరుగుద్ది, లోకాధికారేమో త్రోసివేయబడతాడు. కానీ నాలో నా దేవుడు నివాస స్థలమైతే, నా దేవునికి నేను నివాస స్థలమైతే, నా దేవునికి నేను ఆలయమైతే, దేవుని చిత్తము నాలో నిరంతరము జరిగించువాడనైతే నేను నిరంతరము బ్రతుకుతాను. మరొక మాట దానియేలు గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటల్లో ఉంటుందండి. అలాంటి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. ఎందుకనంటే యోహాను సువార్త ఇప్పుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆ మాటలు చక్కగా ఉంటాయి. లోకములో నుండి మిమ్ములను, అదంతా అక్కర్లేదండి, లోకములో నుండి మిమ్మును ఏర్పరచుకుంటుని. చదవండి ఆ మాట. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. చాలు. ఈ మాట మనందరము ఇక్కడ ప్రభువుని ఆరాధించడానికి వచ్చామంటే ఒక్కొక్కరిని దేవుడు ఏం చేశాడండి? ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? లోక ఆశలో నుండి, సాతాను తంత్రాలలో నుండి, సాతాను కలిగించే కుయుక్తిలో నుండి,
సాతాను కలిగించేటువంటి ఈలోక సంబంధమైన దురాశల నుండి దేవుడు ఏం చేశాడండి? అక్కడ నుంచి దేవుడు నిన్ను పిలుచుకుని ఏర్పరచుకున్నాడండి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు ఈ లోకంలోనికి సంబంధించిన వాడవు కావు. ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోద్ది, నిరంతరము నిలిచేది యేసు నామము, యేసు నామము, యేసు నామము. ఆయన ద్వారా ఆయన చిత్తము జరిగించేవారే నిరంతరము నిలుస్తారు. అందుకని అంటున్నాడు, నేను లోకము నుండి మిమ్మలను ఏర్పరచుకుంటుని. అండర్లైన్ చేసుకో, నీ హృదయంలో గట్టిగా రాసుకో. నేనేమిటో తెలుసా? ఎప్పుడన్నా నీకు బలహీనత వచ్చినప్పుడు బలహీనతతో మాట్లాడు. ఓ ఈ బలహీనత నన్ను లోకములో కొట్టుకొని పోతున్నప్పుడు, సాతాను వారధిగా నేనున్నప్పుడు, సాతాను క్రియ నాలో జరిగించుచూ ఉన్నప్పుడు, దేవుడు నన్ను లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు. నేనెవరిని అనుకున్నావు? దేవుని కుమారుడను, దేవుని కుమారుడను. నాకు ఈ వ్యాధి రావడానికి అదేదో మూలము తెలుసుకొని నేనేం చేస్తాను? పీక అవతల పడేస్తాను. అది నాది కాదు. దేవునితో ఉన్నన్ని రోజులు కూడా యోబు చాలా సంతోషంగా చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ కాలం గడిచిపోయింది. ఎప్పుడైతే సాతాను చేతిలో పడ్డాడో ఒకే ఒక్క రోజులో ప్రళయము ముంచుకొచ్చినట్టు ముంచుకొచ్చేసింది. ఒకవైపు యావదాస్తి, ఒకవైపు కన్న బిడ్డలు ముంచేసిందండి. పగ తీర్చేసుకుంది, త్వరపడిపోయిందన్నమాట. భక్తుని నాశనం చేయడానికి ఎంత ఆత్రపడుతుందో అర్థం చేసుకోవాలి. ఒక భక్తుని పెళ్ళగించడానికి ఎంత ఆత్రపడుతుందో. యోబుకి కలిగించినటువంటి వ్యాధి ఎవరి ద్వారా వచ్చిందండి? అర్థమైందా? ఎవరి దగ్గర నుంచి సాతాను ఏం చేసిందండి? అతనిని మొత్తిందంట, యోబును మొత్తిందంట. తల నుండి చిరు పాదము వరకు ముత్తినప్పుడు ఒళ్ళంతా కూడా ముండ్లతో వచ్చి గాయాలతో దేహం అంతయు చిల్ల పెంకు తీసుకుని గోక్కునే పరిస్థితి, పురుగులు వచ్చి తన రక్తాన్ని నాకి వెళ్ళిపోయాయంట. అటువంటి దురవస్థలోనికి ఎంత క్రోధమో అర్థమవుతుందా? శత్రువుకి మనమంటే ఎంత క్రోధమో, భక్తులంటే ఎంత క్రోధమో అర్థమవుతుందా? కాబట్టి దేవుడు లోకములో నుంచి నిన్ను ఏర్పరచుకున్నాడు అనే సత్యం ఈరోజు నీ హృదయం అనే పలక మీద రాసుకో. సమస్య వచ్చినప్పుడు సమస్యతో మాట్లాడటం కాదండి, దేవునితో మాట్లాడు. మరొక మాట అంటున్నాడు యోహాను సువార్తికుడే, ఈ మాటను కూడా రాస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, నా శాంతినే మీకు శరీరంలో బలహీనత ఉన్నప్పుడు శాంతి ఉంటుందండి, సమాధానం ఉంటుందండి, సంతోషం ఉంటుందండి, ఏమండి ఓర్పు ఉంటుందండి, ప్రార్థన ఉంటుందండి. ఏముంటాయి? ఏమీ ఉండదు. వీటన్నిటినీ నాశనము మన నుండి వేరు చేసేవాడు ఎవడు అని అంటే ఆడి పేరు ఎత్తుకుంటున్నాడు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు, నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. ఎందుకు తెలుసా మిమ్మల్ని ఏర్పరచుకున్నది? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనల్ని ఆయన శాంతినివ్వడానికి, మనల్ని సమాధానపరచడానికి, సమాధానకర్తతో కలిసి ప్రయాణము చేయడానికి. ఆయన ఇచ్చే ఆశీర్వాదము శాంతి. శాంతి లేకుండా ఎవరు బ్రతుకుతా ఉంది? ప్రశాంతి కాదులేదు, మనకి మనశ్శాంతి అనేది మానవునికి చాలా అవసరమైనటువంటి ఆయుధం. ఒక పూట ఆహారం లేకపోయినా బ్రతకచ్చు, కానీ సమాధానము శాంతి లేకుండా మనం బ్రతకలేము. ప్రభు మనల్ని పిలుచుకున్నది, ఏర్పాటు చేసుకున్నది ఎందుకొరకు అని అంటే మనకి ఆయన శాంతిని ప్రసాదించడానికి, మనశ్శాంతిని సమృద్ధిగా ఇవ్వడానికి. ఆయన మనల్ని ఈ లోకము నుండి
ప్రత్యేకపరుచుకున్నారు. ఈ సత్యాన్ని రెండవ పాయింట్గా నీకు రాసుకో. ఎప్పుడైతే శాంతి లేదో, నెమ్మది లేదో, హృదయంలో సమాధానం లేదో, గందరగోళం ఎప్పుడు ప్రారంభించబడిందో, గలిబిలితో నిన్ను ఎలాగా శత్రువు కిలికేస్తున్నాడో, అప్పుడు వెంటనే ఈ మాట మన హృదయంలో అండర్లైన్ అయిపోయినటువంటి దాన్ని మనం ఏం చేస్తామండి, మరొకసారి రివిజన్ టైంలో ఏం చేస్తాడండి స్టూడెంట్, మళ్ళీ తిరగేసి చూసుకుంటాడు. ఆ నచ్చినవి అన్నీ కూడా ఏం చేస్తాడంటే పాయింట్లు అండర్లైన్ చేసుకుంటాం, వాటికి స్టార్లు వేసుకుంటాం, లేదా ఐఎంపీ అని రాసుకుంటాం. వాటిని ఏం చేస్తాడంటే స్టూడెంట్ అనేవాడు మళ్ళీ రివిజన్ అప్పుడు అండర్లైన్ చేసిన వాటన్నిటి మీదకి మరొకసారి తన దృష్టిని మళ్ళిస్తాడు. అలాగనే మన హృదయంలో రాసుకున్నటువంటి నేను ఏర్పాటు చేయబడిన దానను, నేను దేవుని నిమిత్తము నన్ను ఏర్పరుచుకున్నాడు, నేను నా సొత్తు కాదు, దేవుని సొత్తు, దేవుని ప్రజను, దేవుని కుమార్తెను, దేవుని కుమారుడనని మొదటి పాయింట్ నువ్వు రాసుకుంటే, రెండవది ఆయన నాకు శాంతిని సమృద్ధిగా ఇస్తానన్నాడు. ఈ లోకంలో నుంచి నన్ను వేరు చేసింది ఎందుకు అనంటే ఆయన శాంతిని ప్రసాదించడానికి. ఆయన శాంతి ప్రదాత, ఆయన శాంతిని మనకి ఇవ్వడానికి. మూడవదిగా యోహాను సువార్తికుడే రాస్తున్నాడు 17వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వారు నీవారై ఉండేది. ఒక మాట చాలు, వారు నీవారై ఉండేది. ఎవరితో చెప్తున్న మాట అంటే ఇది యేసు క్రీస్తు ప్రభువు తండ్రితో చెబుతున్న మాట. మనం ఎవరి కొరకు అని అంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంపాద్యము ఎవరి కొరకు అని అంటే తండ్రికి వారసులనుగా చేయడానికి, తండ్రికి కుమారులనుగా చేయడానికి. ఎందుకు అనంటే వారసత్వం ఉంటేనే హక్కుదారులు అవుతాం, వారసత్వం ఉంటేనే హక్కుదారులు అవుతాం ప్రాపర్టీకి. ఆ దేవుని ప్రాపర్టీ ఏమిటి అని అంటే పరలోకము. పరలోక హక్కుదారులుగా ఉండాలంటే వారసత్వం కావాలండి. అందుకే యేసు ప్రభు అంటున్నారు, నీవు నీ దానవు కావు, నేను వీళ్ళందరినీ నా రక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంపాద్యము మీ వారై ఉన్నారు తండ్రి. మనం తీసుకెళ్ళి ఎక్కడ అప్పచెప్తున్నాడండి, దేవుని చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. చివరికి మరొక మాట యోహాను సువార్తికుడే రాస్తున్నాడు 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దాని క్రింద 17వ వచనం చదవండి, కుమారుని ద్వారా సరే యేసు ప్రభుని ఎందుకొరకు మన నిమిత్తము పంపించారు అని అంటే మనలందరినీ రక్షించడానికండి, తీర్పులోనికి తీసుకొని పోవడానికి కాదు, తీర్పు తీర్చబడడానికి కాదు, తీర్పులో నుండి జీవములోనికి దాటిపోవడానికంట దేవుడు యేసు క్రీస్తు ప్రభువుని పంపించారంట. ఈ సమయంలో ఒక దర్శనం నాకు జ్ఞాపకం వస్తుంది. దినకరన్ గారు, ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు తెలిసిన భక్తులలో ఆయన్నే కొంచెం చూశాను. నా జీవితంలో కూడా నేను మేలు పొందాను కాబట్టి ఆయన ఎంత భక్తుడు అనేది నాకు గౌరవం. ఆయన ఓ రోజు భూమి మీద ఒక బాలుడు చనిపోయినప్పుడు ఆయన సన్నివేశాన్ని చూశారట దినకరన్ గారు. చూసినప్పుడు చాలా బాధపడిపోతూ, చాలా వేదన పడిపోతూ, ఏడుస్తూ, ప్రభువా ఇతని విషయంలో నేనేమి సహాయము చేయలేనా అని చాలా వేదనకరంగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షత ఆయనకు వచ్చినప్పుడు ఆయన అన్నారంట, నువ్వు ఒంటరిగా ఉంటే దినకరన్ నువ్వేం చేయలేవు, బైబిల్లో కృపావరాలు ఉన్నాయి, 9 కృపావరాలు ఉన్నాయి. ఆ 9 కృపావరాలు నీ సొంతమైనప్పుడు అప్పుడు అతనికి నువ్వేమైనా చేస్తుండేవాడు కాబట్టి ఇప్పుడు నువ్వేమీ చేయలేవు అన్నారంట. ఆ రోజు నుంచి మొదలుపెట్టి మరి అది నేను ఎలా పొందుకోవాలి అని అంటే ప్రభు చెప్పారంట, నువ్వు ప్రార్థన చెయ్యి అన్నారు. అప్పుడు ప్రారంభించి 30 రోజులు కూర్చున్నా, నించున్నా, పడుకున్నా, తిరుగుతున్నా, తింటున్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన నాకు 9 కృపావరాలు కావాలి ప్రభువా, నాకు 9 కృపావరాలు కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారంట. 30 రోజులు గడిచిన తర్వాత ఓ హస్తం ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థించే స్థలం కూడా నేను మీకు చెప్పాలి. ఎలాంటిదంటే నిరుపేద కుటుంబం అంట దినకరన్ గారు.
తన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఒక పాడుపడిపోయిన కిచెన్ ఉండేదంట వాళ్ళ ఇంట్లో. ఆ 2 గదుల ఇల్లే, దానిలో ఒక పాడుపడిపోయిన కిచెన్ ఉంటే ఆ కట్టెలన్నీ తెచ్చి ఆ పాడుపడిపోయిన కిచెన్లో వాళ్ళమ్మ దాచిపెట్టేదంట. అయితే అక్కడికి మండ్రగబ్బలు, తేళ్ళు, పాములు కూడా చాలాసార్లు ప్రవేశించాయంట. అది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే ఆ స్థలము ఈయనకి ప్రార్థనా గది. ఆ గదిలోకి వెళ్ళి ఆ కిచెన్లోకి వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్న టైంలో ఒకరోజు ఓ హస్తము పరలోకం నుండి ఆయన వద్దకు రావడం ఆయన గమనించారంట. చాలా బాగా ప్రార్థిస్తున్నారంట. అప్పటికి టైం కూడా 10 అయిపోయిందంట. ఆయన 10 గంటలకే బ్యాంకులో ఉండవలసినటువంటి వ్యక్తి. ఆయన బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి 10 నిమిషాలు అయిపోయిందని భయం ఉందంట. కానీ ప్రార్థన ఏమో తనకి తెలియకుండానే తనకి కంటిన్యూ అయిపోతుందంట. అలాంటి టైంలో ఒక హస్తం వచ్చి తనను వెంబడి రా అన్నట్టుగా అనిపించినప్పుడు ఆ హస్తం అలా ముందెళ్ళడం, వెనకాల దినకరన్ గారు వెళ్ళడం, అలాగా ఎక్కడికి అంటే పరలోకానికి వెళ్ళిపోయారు. వెళుతున్న సమయంలో అనేక మేఘాలు అడ్డు రావడం, ఆ తర్వాత ఆయన స్టార్స్ని చూడడం. ఆ స్టార్స్ని చూసినప్పుడు ఇక్కడికి చాలా చిన్నవిగా కనపడతాయి కానీ అవి చాలా పెద్ద గ్రహాలు. అయితే అక్కడ పెద్ద పెద్ద పర్వతాల్లాగా కనబడుతున్నాయంట స్టార్స్ మెరిసిపోతూ. ఆ హస్తం ఆయన్ని తీసుకుని వెళ్ళి డోర్ దగ్గర, పరలోకపు డోర్ దగ్గర ఆయన నిలబెట్టినప్పుడు అక్కడి నుండి చూస్తూ ఉన్నప్పుడు లక్షల కొలది దేవదూతలు భూమి మీదకి ఎక్కుతూ దిగుతూ ఉండడం ఆయన గమనించారంట. అలాగే ప్రపంచంలో నుండి అనేక ఆత్మలు ఆ గమని వద్దకు రావడం కూడా ఆయన కనులారా చూశారంట. ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను పౌలు అన్నట్లుగా నేను శరీరంతో కొనుక్కోబడ్డానో లేక ఆత్మలో కొనుక్కోబడ్డానో నాకు తెలీదు అన్నట్లు. దీని కట్టిక్కడే ఉంది, ఆత్మ మాత్రం ఆ ప్రభుతో పాటు వెళ్ళడం ఆయన చూశారంట. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఒక చోట నిలబెట్టేసి యేసు ప్రభు కనబడకుండా వెళ్ళిపోయారంట. అప్పుడు దాకా యేసు ప్రభు ఒక మాట అడిగారంటే, ఈయన లోపలికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం కావాలి అని అడిగారంటే, అడిగినప్పుడు అయ్యా నాకు 9 కృపావరాలు కావాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాటితో ఈ యొక్క సమాజాన్ని కొంతవరకైనా నా వంతు నేను చేయొచ్చు అనే ఉద్దేశంతో అన్నప్పుడు అప్పుడు ఆయన అన్నారంట, సరే అడిగిది కానీ అని చెప్పేసి ప్రభు వెళ్ళిపోయారంట. ఈలోపు ఒక జడ్జి టైప్లో పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనేది ఆయన చెప్తున్నారు. ఆయన పరిశుద్ధాత్ముడు ఏమిటి వచ్చావని అడిగారంట. అయ్యా నేను 30 దినాలు బట్టి నేను దేవుడిచ్చేటువంటి కృపావరాల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, వాటి కొరకు నేను వచ్చాను, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఒక హస్తము అని చెప్పారంట. ఆ హస్తము ఎవరిది అన్నప్పుడు అది తండ్రి హస్తము అనేది ఆయనకి అర్థమైందంట. వీళ్ళెవరు వీడికి చెప్పలేదు కానీ అది తండ్రి హస్తము అనేది అర్థమైందంట. అది మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకనంటే ఎహెజ్కేలుకి రాస్తూ ఆయన హస్తము నా మీదకి వచ్చాను, ఆయన హస్తము నన్ను బలపరిచాను. కాబట్టి ఇది వాక్యానుసారము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ తర్వాత ఆయన కూడా వచ్చి ఎందుకు వచ్చావు అన్నప్పుడు చెప్పారంట మళ్ళీ, అయ్యా నాకు 9 కృపావరాలు నాకు కావాలి, అందుకొరకే నేను వచ్చానంటే, సరే నిన్ను నేను ఒక చోటకి తీసుకెళ్తాను, అక్కడ నువ్వు అడుగు, ఆయన అయితే ఇస్తారు అని చెప్పారంట. తీసుకెళ్ళిన తర్వాత ఒక మహోన్నతమైన సింహాసనం, అక్కడ ఆ వెలుగు ఒక 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 బల్బు వెలుగైతే నేను వర్ణించగలను, అంత వెలుగుని నేను వర్ణించలేను అని అన్నారు. దానినే యోహాను ఏమన్నాడంటే నిత్యమైన వెలుగు అన్నాడు. నిత్యమైన వెలుగు, దేదీప్యమానమైన వెలుగు. అలాగే యోహాను సువార్తికుడు తన మొదటి అధ్యాయంలో ఆ వెలుగును గురించి ఒక మాట అంటాడు. ఆ వెలుగును గురించి, అతడు వెలుగై ఉండలేదు కానీ అతడు నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అదండి ఆ లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించేటువంటి వెలుగు. ఇది నా భాషలో చెప్తున్నాను నేను. అయితే ఆ వెలుగుని ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నుండి బయలు వెళ్ళేటువంటి వెలుగు కానీ, అసలు ఈయన కళ్ళకి ఇట్లా ముసుగు ఇలా కప్పుకున్నా సరే అది చూడలేనంత, కళ్ళు మూసుకున్నా సరే చూడలేనంత వెలుగటండి. పరలోకమే వెలుగుమయమంటే తండ్రి సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు అలా 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 నెమ్మదిగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన కుడి ప్రక్కన కుమారుని ముఖం కనపడుతుందంటండి.
ఆయన కుడి ప్రక్కన. అంటే కుమారుడు మాట్లాడినప్పటికీ నేను తండ్రిని చూస్తానికి వెళ్ళేటప్పటికి తండ్రి ముఖం ఎక్కడ కనపడుతుందంట? అద్వితీయ కుమారుని తన కుడి రొమ్మున ఆనుకొని ఉన్నాడు కదా. ఆ విధమైనటువంటి ఆ విధమైన దాన్ని ఆయన నిజంగా చూడడం గమనించిన తర్వాత తండ్రి ఒక మాట, ఎందుకు వచ్చావు అన్నారు. ఆ మాట కొన్ని పర్వతాలు బద్దలైపోయినంత ప్రతిధ్వనించిందటండి. వణికిపోయాడంట, కింద పడిపోయాడంట. ఆయన కింద పడిపోయినప్పుడు మళ్ళీ హోలీ స్పిరిట్ వచ్చి తన చేయి పట్టుకొని లేపి, చెయ్యేంటి అని అంటారా, అది ఆయన వర్ణించలేము అని అంతే. ఇంకా మనిషి ఇక్కడే ఉంటాము, గాల్లో ఎగురుతూ ఉంటాం. ఈ అనుభవాలు నాకు కూడా ఉన్నాయి. చాలాసార్లు నేను చెప్పాను, నేను ఎగురుతూ వెళ్ళాను, ఆ తీగల మధ్యలో నుంచి కూడా వెళ్ళాను. అంటే ఇలాంటిది మరి ఇలాగే వర్ణించగలం. దీన్ని ఇంకా ఎలా వర్ణించాలంటే పౌలు వల్లే కాలేదు, మా వల్ల దినకరన్ గారి వాళ్ళు కూడా అవ్వలేదు. అంటే అక్కడికి మహిమ రూపం ఇస్తాడా, లేకపోతే ఆత్మకే రూపాన్ని వసుకుతాడా, అది ఏం తెలియదు. అది నేను చెప్పలేను కూడా. కాబట్టి ఈయన పడిపోయినప్పుడు వెంటనే వచ్చి తట్టి లేపి నిలబెట్టి, నువ్వు భయపడకు, నీకు కావలసింది అడుగు, ఆయనే నీకు ఇస్తారు అని చెప్పేసి హోలీ స్పిరిట్ మళ్ళీ బలపరిచినప్పుడు మరలా తండ్రి అడిగారంట, ఎందుకు వచ్చేవి ఏమి కావాలి అని. అంటే ఈయన అన్నారంట, నాకు 9 కృపావరాలు కావాలని వచ్చాను అని అన్నారంట. అయితే నేను వద్దా అన్నారంట. ఏమన్నారు? నీకు కృపావరాలే కావాలి కానీ నేను వద్దా. తండ్రి ఏం కోరుకుంటున్నారండి? తండ్రి ఏం కోరుకుంటున్నారండి? తండ్రి మన వశం అయిపోవాలని కోరుకుంటున్నారు. మనమేం కోరుకుంటున్నామండి? అదనమాట. అంటే వెంటనే ఇక్కడ హోలీ స్పిరిట్ వెంటనే అన్నాడంట, తండ్రి నాకు నీవే కావాలని చెప్పు అంటున్నాడంట. అప్పుడు ఆయన వెంటనే మోకాళ్ళ మీద పడిపోయి, తండ్రి నాకు నీవే కావాలి అన్నారంట. అప్పుడు ఆయన ఒక నవ్వు నవ్వారంట. ఎంత చక్కగా ఉందంటే ఆ నవ్వు నేను వర్ణించలేను అన్నాడు. నవ్వు నవ్వినప్పుడు వెంటనే నాకు ఇస్తారు అని అనిపిస్తుందంట. అప్పుడు ఆయన నవ్వుతూ వెళ్ళు అన్నారంట. తీరా తను వచ్చేసరికి తను ఎక్కడున్నారు అని అంటే ఆ కట్టెలా ఉన్న రూమ్లో అలా ప్రార్థిస్తూ ఉన్నారంట. అప్పుడు 11:30 దాటింది. అంటే గంట పైగా దేవుని ప్రసన్నతలో ఆయన ఉన్నట్లుగా ఆయన అర్థమైంది. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారంట. నీకేం కావాలి అన్న తండ్రి అడిగిన మాటే తన హృదయంలో ప్రతిధ్వనించేస్తుందంట చెవుల్లో. అప్పుడు ఇంక ఇది నా వల్ల కాదు అని చెప్పి సెలవు పెట్టి ఇంటికి వచ్చేసారంట. నిజంగానే మన జీవితాలలో కూడా మనం ప్రభువును కోరుకుంటే, అందుకే ఆయన అంటున్నాడు, నేను లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడే గొప్పవాడు. ఇది ఎప్పుడు గ్రహించాడంటే యోహాను పద్మాసు దీపంలో ప్రవాసిగా ఉన్నప్పుడు కంటే ముందుగానే ఆయన రొమ్మున ఆనుకుంటూ ఉన్నటువంటి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. కాబట్టి ఆయన అంటున్నటువంటి సత్యం, ఆయన మాట్లాడుతున్న సత్యం, ఈ లోకంలో వాడు నిన్నెప్పుడూ మోసం చేస్తాడు. ఇవాళ మోసం చేశాడని రేపేం పశ్చాత్తాపడ్డాడు. వాడికి పశ్చాత్తాపం వాడి డిక్షనరీలో లేని పదం. మన పశ్చాత్తాప కూడా పడనియ్యాడు. ఎందుకు అనంటే వాడి సంతు ఏదైనా దానిని ఎక్కడ కూడా పశ్చాత్తాపడనివ్వలేదు. ఒకవేళ తాత్కాలికమైన పశ్చాత్తాపం కయ్యను పశ్చాత్తాపడలేకపోయాడు, యూదా పశ్చాత్తాపడలేకపోయాడు, ఆకాను అననీయ సఫీరా పశ్చాత్తాపడలేకపోయాడు. ఇట్లా కొంతమంది వాళ్ళ జీవితాలలో వాళ్ళ డిక్షనరీలో లేని పదాలు కనుక పశ్చాత్తాపడడానికి అవకాశం వాళ్ళకి దొరకలేదు. కానీ దేవుడు మన జీవితాలకు ఆయన ఏమిటో ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ఓ రోజు ఆయన ప్రార్థిస్తూ ఉన్నారట. తన భార్య బాగా సిక్ అయిపోయిందంట. అసలు లేవలేని పరిస్థితిలో, మెడిసిన్ కూడా పనిచేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఆమె తల దగ్గర మోకరించి ఆవిడ బెడ్ మీద పడుకుని ఉన్నప్పుడు, దీనంగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షత మరలా చూశారట. ఏమడుగుతున్నావు, ఏమి కావాలి అని అడిగారట. అయ్యా, నా భార్య చాలా బలహీనురాలుగా మరణ పడక మీద ఉందయ్యా, నా భార్య నాకు కావాలి అని అడిగారట. అడిగినప్పుడు వెంటనే ప్రభు అన్నారట, ఈ మనవి నేను విన్నాను, నీ భార్య బాగుంటుంది, వెళ్ళు అన్నారట.
వెళ్ళు అన్నప్పుడు తీరా చూస్తే ఆయన ప్రార్థన ముగించినాక బెడ్డ మీద చూస్తే బెడ్డ మీద లేదంట ఆవిడ. వెళ్ళి పని చేస్తూ ఉన్నదంట. ఎంత అద్భుతకరుడైన దేవుడు. అంటే ఆయనకి ఇచ్చినటువంటి కృపావరాలు ఎంత అద్భుతంగా ప్రారంభించబడి అని అంటే, మొదటిగా తన జీవితంలో తన భార్య విషయంలో, రెండవది ఇవాంజలిన్ పాలు మూడవ కాన్పులో బిడ్డను ప్రసవించలేని పరిస్థితిలో డాక్టర్లందరూ కూడా ఆమెను సర్జరీకి ప్రిపేర్ చేసినటువంటి టైంలో వెంటనే ఈయన ప్రార్థన రూమ్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారట. దినకరన్ గారు పాల్ గారు చెప్పారంట, నాన్నగారు ఇది పరిస్థితి అని. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే పరలోకం నుంచి దూతల సైన్యం దిగి వచ్చిందటండి. ఆపరేషన్కి ఇంకా ఆమె థియేటర్కి తీసుకెళ్ళలేదు. తను సిద్ధపరుస్తున్న రూమ్లోకి ఆ వెలుగు అక్కడున్న వాళ్ళు చూడలేకపోయారటండి. ఇక్కడున్నటువంటి రూమ్లో ఉండి ప్రార్థిస్తున్న దినకరన్ గారు చూశారంట. ఏమి అద్భుతం జరిగిందో థియేటర్కి వెళ్ళక మునిపే తను సిద్ధపరుస్తున్న టైంలోనే ఆమె డెలివరీ అయిపోయిందంట. అది ఎంత టైం అనంటే 10:20 అని చెప్పి కొడుకు చెప్పాడంట. అదే టైంలో ప్రభు తనకేమి కాదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అని ప్రభు తినతో మాట్లాడిన సమయం కూడా 10:20. అంటే కృపావరం అనేది దేవుడు మనతో ఉంటాడు అనేది ఇప్పుడు దినకరన్ గారు కృపావరాలను బట్టి క్రియ చేస్తున్నాడా, లేక దేవుని కలిగి ఉండి క్రియ చేస్తున్నారా అంటే దేవుని కలిగి ఉండి క్రియ చేస్తున్నారా. కృపావరాలు ఉంటాయండి. ఒకరోజు పని చేస్తుంది, ఒక వ్యక్తులు పని చేయకపోవచ్చు. వాటిని బట్టి విమర్శించే విమర్శకులు కూడా ఈరోజు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా మందిరము, నేను మీకు దేవాలయముగా ఉంటాను, మీరు నా ప్రజలు, నేను మీకు తండ్రిగా ఉంటాను. ఆయన మాటలన్నీ అద్భుతములు అత్యద్భుతములుగా దేవుడు మనకు ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు మనతో చెప్పుచున్నది ఏంటంటే, నిజమైన వెలుగు అంటే మనలో ఉన్న ప్రతి చీకటిని తొలగించే వెలుగు ఆయనే. అందుకనే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కారణం, మనలో ఉన్న చీకటిని తొలగిస్తాడు, మనలో ఉన్న పాపాన్ని క్షమించే అర్హత కలిగిన వాడు, మనలో ఉన్న జనరేషన్ కర్స్ అంతటిని కూడా ఆయన క్షమించి విడిపించే దేవుడు. ఎందుకంటే ఆ శాపము ఆయన మీద వేసుకున్నవాడు, మన దోషాన్ని భరించినవాడు, మన పాపానికి ప్రాయశ్చిత్తము చేసినవాడు, మన కొరకు రక్తము చిందించినవాడు, రక్తము క్రయధనముగా చెల్లించి మనను విమోచించిన విడుదల చేసినటువంటి వాడు మన దేవాతి దేవుడు. కనుకనే ఈ లోకంలో ఉన్నవాడు తీర్పు పొందేవాడు మనకేం చేయగలడు, శిక్ష పొందేవాడు మనకేం చేయగలడు. శిక్ష నుంచి తప్పించి శిక్షను ఆయన భరించినవాడు కనుక ఆయన అట్టి అధికారము కలిగిన వాడని జ్ఞాపకం చేస్తూ, లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడే గొప్పవాడు అంటూ దాన్ని ముద్ర వేస్తూ, అవును ఇది నిజం, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే అత్యద్భుతమైన వాడు, గొప్పవాడు, గొప్పవాళ్ళకే గొప్పవాడు, ఎంతకంటే గొప్పవాడు లేడని ధృవీకరిస్తూ మన జీవితాలలో కూడా అట్టి దేవాతి దేవుడు. ఈ రోజుకు కూడా దినకరన్ గారు చనిపోయి ఇంచుమించు 10-12 సంవత్సరాలు గడిచిపోయింది. 10 సంవత్సరాల కంటే ఇంకెక్కువై ఉండొచ్చు. అయినను ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే భక్తులలో ఒకరిగా ఆయనను గుర్తించడం అంటే, విమర్శకులు ఎన్నెన్నో గుర్తిస్తారు. ఆయన రేడియోలో ప్రేయర్ చేస్తే నా ఫైల్స్ తగ్గినాయి. దినకరన్ గారు ఎవరో నాకు తెలియదప్పుడు ఆయన ఫోన్లో ప్రార్థన చేస్తున్నారు. జనరల్గా ప్రతి వ్యాధి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మునిని ప్రసవించిన 2వ రోజు ఫైల్స్ వచ్చేసి రోజంతా నిలబడి ఉన్నాను. అప్పటికి 3వ రోజు నేను నిలబడి ఉండడం. ఒకటి పెయిన్స్ కోసం రోజంతా నిలబడి ఉన్నాను, రెండవది కూర్చోలేను, పడుకోలేను. ఫైల్స్ వచ్చిన వాడికి ఆ బాధ తెలుస్తుంది. నేను 3 రోజులు బట్టి నిలబడి ఉన్నాను. ఆ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకి ఆయన రేడియోలో వాక్యం చెప్పి 10 మంది శుద్ధులైతారా, ఆ 9 ఎక్కడా అనే మాట మీద ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఇంగ్లీషు తెలుగు చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా పెద్ద తమ్ముడు చెప్పాడక్క, దినకరన్ గారు అని ఈయన చాలా మంచి సేవకుడు, ఈయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయట, నువ్వు కూడా ఆయనతో ఏకీభవించు అన్నప్పుడు కన్నీటితో నన్ను పడుకోబెట్టరా అన్నాను. ఆ మీద ముసుకాయ అన్నాను. కింద పడుకోబెట్టి ముసుకేసాడండి. డెలివరీ అయ్యి 2వ రోజు. ఆ పరిస్థితి చూడండి ఎంత దీనంగా ఉంటుంది. అలాంటప్పుడు కన్నీటితో నేను ఏడుస్తున్నాను. అన్ని వ్యాధుల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఫైల్స్ అనిపించు అని నేను అంటున్నా. చివరికి ఫైల్స్ అన్నాడండి ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
దేవుడు గొప్ప విడుదల నా జీవితంలో ఇచ్చాడండి. ఎంత అద్భుతమైన సేవకుడు, ఎంత అద్భుతమైన సేవకుడు, ఎంత అద్భుతంగా ఆయన దేవుడు తీర్చిదిద్దాడండి. ఈరోజు మనల్ని కూడా అలా తీర్చిదిద్దాలని నేను మీలో ఉన్నవాడను గొప్పవాడనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి ధన్యత దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన చాలా ఇష్టంగా ఉన్నాడు అనేది రాత్రికాల సమయంలో నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళలో నుంచి నీళ్లు గారిపోతూ ఉంది. కారణం తెలియదు ఏంటంటే నేను గొప్పవాడను అని చెప్పడం కొరకే. అందుకనే దినకరన్ గారు కృపావరాలు అడిగితే నేనొద్దా అన్నాడు అని అంటే నిన్ను కూడా అలాగే అడుగుతున్నాడేమో, స్వస్థత అడుగుతున్నావేమో నువ్వు, కానీ నేనొద్దా అని నిన్ను ప్రభువు అడిగితే నీ ఆన్సర్ ఏంటి? దినకరన్ గారికి వ్యాధులు లేవా? ఆయనకు కూడా కిడ్నీ వ్యాధి ఉందండి, కానీ ఎప్పుడు కూడా ఆయన వ్యాధి చూడలేదండి. అప్పుడు వరకు రసవేదన పడినా సరే స్టేజ్ మీదకి వన్స్ వెళ్ళారు అని అంటే ప్రజల మీదకే ఆయన ప్రేమ కారణం. మెసేజ్ చెప్తుంటే కళ్ళలో నీళ్ళు కారిపోతూ ఉంటాయండి. ఆయన విరిచేసాడండి, దేవుడు నలగొట్టేశాడు. అటువంటి దేవుడు మనకు ఇవ్వడానికి ఆయన మనలో ఉంటే ఆయన గొప్పవాడుగా ఉంటాడండి. మనం గొప్పవారం అవుతాం. ఈరోజు ఒక సామాన్య ఎంప్లాయీ కొరకు, ఒక పేదరికంలో ఉన్న దినకరన్ గారు కొరకు ఈరోజు ప్రపంచమంతటా వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ప్రపంచమంతటా వాళ్ళ ప్రైవేట్ టవర్స్ ఉన్నాయి. ఎంత ఆశీర్వదించబడిన వాళ్ళు అంటే దేవుడు అద్భుతంగా మలచగలడు. మన పట్ల కూడా అంటే అభీష్టం కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ మీలో ఉన్నవాడిని గుర్తించి ఆయన గౌరవించి ఆయన కృపను పొందుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.